హాయ్ అండి, వెల్కమ్ టు హన్వి వైటీ ఫ్యామిలీ లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ మోతీచూర్ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసండి. చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ స్టెప్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, బాగుంటుంది. సో మనకు ముందుగా వచ్చేసి ఒక గిన్నె తీసుకుందాము. శనగపిండి తీసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు శనగపిండి తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట నేను శనగపిండి. ఈ 2 గ్లాసెస్ శనగపిండికి నాకు ఆల్మోస్ట్ ఒక 15 to 20 లడ్డూలు వచ్చాయన్నమాట. సో మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. 2 గ్లాసుల శనగపిండికి 1.5 గ్లాస్ వాటర్ ఎగ్జాక్ట్ కొలత అనమాట. సో అందుకే చెప్తున్నాను, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొలతలు కూడా అన్ని నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలపాలన్నమాట. దాన్ని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. లంప్స్ ఏం లేకుండా బాగా కలపాలన్నమాట దాన్ని. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోవచ్చు, నా దగ్గర లేదు, నేను అందుకే చేత్తోనే కలుపుతున్నాను. సో ఇప్పుడు మళ్ళీ చూసారా, ఇంకో 1/2 గ్లాస్ కూడా పోసి బాగా కలుపుతున్నాను. ఇక్కడ చూపిస్తాను కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట పిండి మనకు. అప్పుడుదా లడ్డు కరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న కాఫీ బ్రేక్ తీసుకుందాం ఇక్కడ. ఎందుకంటే మనకు ఒక డేకి 3 to 4 టైమ్స్ కాఫీ కానీ టీ కానీ పడకపోతే రోజే గడవదు. సో అందుకనేసి కాఫీ తాగుతున్నాను. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారనేది ఒకసారి కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కమెంట్ చేస్తారనేసి. సో చూసారంటే ఒక 10 to 15 మినిట్స్ అయ్యింది. సో చూసారా, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. గడితో చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి కరెక్ట్గా పిండి. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేనైతే కొద్దిగానే యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 3 to 4 టైమ్స్ చేశాను నేను. వీడియోలో చూపిస్తున్న విధంగా గెరెట్తో ఇట్లా పోసుకునేయడమే. దీనికి బోండాల్లాగా వేయడం అట్లంతా ఏం చేయలేమన్నమాట. ఇట్లే వేసుకోవాలి. నేను చూపిస్తున్నది చాలా సింపుల్ ప్రొసీజర్ అనమాట. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పద్ధతి, అందుకని ఇలా చూపిస్తున్నాను. సో చూసారంటే ఫస్ట్ బ్యాచ్ ఇలా వచ్చేస్తుంది. పిండి పోసిన వెంటనే ప్యాన్కి అతుక్కుపోతుంది అనమాట. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ ఆగారంటే, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఆగారంటే అదే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. అతుక్కుపోయిందని ఏం టెన్షన్ పడకండి. ఒకవేళ టెన్షన్ పడినా గరిటతో ఊరికి అట్లా అన్నారంటే చాలా లేసిపోతుంది. సో ఇక్కడ చూసారంటే అవన్నీ రెడీ అయిపోయి అన్నీ కూడా ఫ్రై చేసేసాను నేను. దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ పలుకులు అన్నింటిని కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి ఎలా పట్టుకున్నానో. సో ఇలా మిక్సీ పట్టుకోవాలి. సో ఇది చూసారా, ఇక్కడ చూసారా క్రమ్స్ ఎలా వచ్చాయో, ఈ స్టేజ్ వరకు మిక్సీ పట్టాలన్నమాట. మరీ మెత్తగా పట్టేయకూడదు, గుల్లగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. సో మనం ఇక్కడ ఇంకో ప్యాన్ తీసుకొని పాకం చేసుకోవాలన్నమాట, దీనికి చక్కెర పాకము. సో నేను 2 గ్లాసులు శనగపిండి తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో 1.5 గ్లాస్ షుగర్ తీసుకున్నాను. మా ఇంట్లో షుగర్ చాలా తక్కువ యూజ్ చేస్తాము, తీపి కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను 1.5 తీసుకున్నాను. షుగర్ కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 2 గ్లాసెస్ షుగర్ తీసుకోండి. 2 గ్లాసెస్ షుగర్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ సిరప్ బాగా బాయిల్ అవ్వాలన్నమాట. బాగా బాయిల్ అయిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని థిక్నెస్ వస్తుంది షుగర్ సిరప్. సో అప్పుడు మనం రెడీ చేసుకున్న క్రమ్స్ని దీన్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నట్లు సో మొత్తం కలిపి ఇలా దగ్గర పడుతుంది అనమాట మనకు అది మొత్తం. సో దాని రూమ్ టెంపరేచర్ వరకు చల్లారనిచ్చి దాంట్లో గీ యాడ్ చేసుకోవాలి. నేను గీ కూడా కొంచెమే యాడ్ చేశాను. మీకు కావాలంటే మీకు గీ ఫ్లేవర్ ఎంత ఇష్టం అంత యాడ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రొసీజర్ చూసారు కదా, అంతేనండి. కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా లడ్డులు చుట్టుకోవాలి. చూసారా లడ్డు ఎంత ఎమ్మిగా ఉందో. అసలు నాకైతే ఆ రోజు శనివారం చేశాను లడ్డు స్వామివారి కోసము. సో అందుకని నేనైతే టేస్ట్ చేయలేదు. చూస్తుంటాను, ఇప్పుడు వీడియో చూస్తుంటే కూడా నోరూరుతుంది నాకు, అంత టేస్టీగా ఉన్నాయి. అంతేనండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.